హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఈరోజు అయితే కృష్ణాష్టమి స్పెషల్ పోహా అటుకుల రవ్వ పాయసం అయితే చేసి చిన్న కృష్ణునికి నైవేద్యం అయితే పెట్టానండి. చాలా సూపర్ వచ్చింది. కృష్ణునికి చాలా ఇష్టం కదండి అటుకులు, దాంతో పాయసం చేసి పెట్టాను. సూపర్ వచ్చింది. ఇది ఎలా వచ్చింది మీరు ఒకసారి ఇంట్లో చేసి నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీరు చూసి లైక్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పాయసం ఎలా చేయాలో మనం దాంట్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు లావు అటుకులు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు లావు అటుకులండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దూరగా విరుగుతుందండి అటుకులు, తీసేద్దాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలో 1.5 కప్పు పాలు పోసుకుందామండి. బాగా మరగనిద్దాం దాన్ని. ఇప్పుడు దూరగా వేయించుకున్నాం కదా అటుకులు, వాటిని మిక్సీ పట్టుకుందాం. అంటే మిక్సీ ఎట్లా పట్టాలంటే పౌడర్ లాగా కాదు, రవ్వలాగా పట్టాలి. మిక్సీ పట్టేసుకున్నామండి రవ్వలాగా. పాలు కూడా బాగా మరగాయండి. ఆఫ్ చేసేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టి ఒక స్పూన్ గీ వేసుకుందాం. గీ వేసి మనం రవ్వ ఉంది కదా, పోహా రవ్వ, దాన్ని వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిందండి రవ్వ. ఇప్పుడు మనం మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ పాలు పోసేసుకుందాం. బాగా కలుపుకుందామండి, ఉంట కట్టకుండా. ఇప్పుడు దీంట్లో చిన్న కప్పు, పెద్ద కప్పు అటుకులు తీసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న కప్పు చక్కెర వేసేసుకుందాం. చిన్న కప్పు చక్కెర, ఒక 2 స్పూన్స్ బెల్లం, ముక్కలు చేసి పెట్టుకున్న బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలిపేసేయాలండి. కలుపుకోవాలి మంచిగా. చక్కగా కలుపుకున్నాక మనం ఇందులో చిన్న స్పూన్ చిటికెడు ఫుడ్ కలర్ కేసరి ఎల్లో వేసానండి. కేసరి ఎల్లో కలర్ వేసుకొని బాగా కలుపుకుందాం. దాదాపుగా మన అటుకుల రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. పోహా రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. తీసుకొని దీన్ని మన చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా అయితే పెట్టేద్దాం. స్వామివారికి నైవేద్యం పెట్టేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.